మతాలు కులాలంటూ కన్నవారిని కట్టుకున్న వారిని అయిన వారిని చంపుతున్న దుర్మార్గులు పెరిగిపోతున్నారు. పరువు ప్రతిష్ట అంటూ ప్రాణాలు తీస్తున్న కేసులు మించిపోతున్నాయి. చెల్లి తల్లి కొడుకు అని కూడా చూడకుండా హత్యలు చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు ఒక ప్రదేశాన్ని నుంచి ఇక మరో ప్రదేశం వార్తల్లో నిలుస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒకటా రెండా పదుల వందల ఇలా సంఖ్యల్లో అన్ని కేసులు నిత్యంగా పీడిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని చెల్లెల విషయంలో అన్నలు కిరాతకంగా వ్యవహరించారు. ముస్లిం యువకుడు హిందూ యువతిని కట్టేసి అత్యంత కిరాతకంగా నరికి చంపి శవాలు పాతిపెట్టారు. ఇంతటి దారుణానికి పాల్పడింది యువతి సోదరులే. ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్లో జరిగిన ఈ పరువు హత్య సంచలనంగా మారింది. ఇప్పుడు దుమారం రేపుతోంది. అయితే ముస్లిం యువకుడు అర్మాన్ సౌదీలో ఉంటున్నాడు. ఇండియాకొచ్చి కొద్ది నెలలు మాత్రమే గడుస్తోంది. ఈలోపే అతనికి మొరాదాబాద్లో ఉన్న సమయంలో కాజల్ అనే హిందూ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ ఈ ప్రేమ వ్యవహారం కులం వేరనే విషయం, ఇరువురి మధ్య సంబంధం యువతి ఫ్యామిలీకి తెలిసింది. దీంతో సోదరులు వద్దని వారించారు. అతడితో మాట్లాడవద్దని, రిలేషన్కు ఎండ్ కార్డ్ వేయాలని వార్న్ చేశారు. కానీ తను వినలేదు. ఆ వ్యక్తిని వదల్లేకపోయింది. రీసెంట్గా అర్మాన్, కాజల్ 3 రోజుల క్రితం కనిపించకుండా పోయారు. దీంతో అర్మాన్ తండ్రి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కాజల్తో అర్మాన్ ప్రేమ తెలియడంతో కాజల్ గురించి ఆరా తీశారు. కానీ తను కూడా కనిపించకుండా పోయినట్టుగా తేలింది. ఇంతకీ ఏం జరిగిందంటూ కాజల్ సోదరులను విచారించారు పోలీసులు. ముందుగా హత్యను అంగీకరించలేదు. నిజం చెప్పకుండా తడబడ్డారు. చివరకు నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తన చెల్లి అర్మాన్ను తామే చంపి ఓ చోట పాతిపెట్టినట్టుగా నిజం వెల్లడించారు ఆ నిందితులు. వారి శవాలు పూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్లి మృతదేహాలు వెలికితీశారు పోలీసులు. ఇద్దరికీ కాళ్ళు చేతులు కట్టేసి నరికి చంపేసినట్టుగా కనిపించాయి. ఇదే నిజం ఆ కాజల్ సోదరులు కూడా ఒప్పుకున్నారు. దీంతో హత్యలకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువతి 3 సోదరులను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారట. మరొకరు పరారీలో ఉన్నారు. అయితే ఈ ఘటన తర్వాత ఆ గ్రామంలో మత ఘర్షణలు కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. అయితే అర్మాన్ జస్ట్ 3 నెలల క్రితమే వచ్చారట. ఈలోపే తన సోదరుడు చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు అర్మాన్ సోదరి. అయితే కాజల్, అర్మాన్ను నిందితులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా, లేదా వారు పారిపోతుంటే పట్టుకు చంపేశారా అనే విషయం తేలాల్సి ఉంది. కులం కోసం పరువు పోతుందని చంపారు. మరిప్పుడు మీరు చేసిన హత్య మీ పరువు తీయలేదా? ఒక మర్డర్ కేసులో, అది కూడా సొంత చెల్లిని చంపిన విషయంలో పరువు పోకుండా పూజలు అందుకుంటారా? సత్కారాలు చేయించుకుంటారా? ఇంకెక్కడ మిగిలింది మీ పరువు? ఇంకా ఎక్కడ మిగిలింది మీ గౌరవం? మీరు చేసిన పనికి మీ ఇంటిల్లి పాది కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి అంటూ చీరదించుకుంటున్నారు.